నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సాకారపు వక్రరేఖలు దేన్ని సూచిస్తాయి? స్థిరమైన అభ్యసనము, ఆప్షన్ బి నెమ్మది మరియు వేగముల అనేక సార్లు ఉన్న అభ్యసనము, ఆప్షన్ సి వేగవంతమైన అభ్యసనము, ఆప్షన్ డి నెమ్మదైన అభ్యసనము. దీనికి సరైన సమాధానము నెమ్మది మరియు వేగము అనేక సార్లు ఉన్న అభ్యసనము. ఎస్సాకారపు వక్రరేఖలో నెమ్మదిగా ఉన్న తర్వాత వేగంగా ఉన్నటువంటి అనేక సార్లు ఉన్నటువంటి అభ్యసనం అనేది ఎస్సాకారపు వక్రరేఖ సూచిస్తుంది. క్వశ్చన్ నెక్స్ట్ సెట్ క్వశ్చన్ నెంబర్ 1, అభ్యసన వక్రరేఖ దేన్ని సూచిస్తుంది? ఒక నిర్దిష్ట సన్నివేశంలో అభ్యసనం ఎలా జరుగుతుందో. ఇది ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, అభ్యసనం అన్ని సమయాల్లో ఎలా జరుగుతుంది? స్థిరంగా, ఆప్షన్ బి హెచ్చు తగ్గులు లేకుండా, ఆప్షన్ సి హెచ్చు తగ్గులతో, ఆప్షన్ డి వేగంగా. ఇది సరైన సమాధానం ఆప్షన్ సి హెచ్చు తగ్గులతో. అభ్యసనం అన్ని సమయాల్లో ఒకే రకంగా జరగకుండా హెచ్చు తగ్గులతో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, ఎక్స్ అక్షం పైన దేన్ని సూచించాలి? ఆప్షన్ ఏ అభ్యసన విభాగము, ఆప్షన్ బి దక్షత, ఆప్షన్ సి కాలము, ఆప్షన్ డి మార్కులు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కాలము. క్వశ్చన్ నెంబర్ 4, ప్రారంభ స్ఫూర్తి దశలో అభ్యసనం ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ నెమ్మదిగా, ఆప్షన్ బి స్థిరంగా, ఆప్షన్ సి వేగంగా తీవ్ర స్థాయిలో, ఆప్షన్ డి ఆగిపోయినట్లు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వేగంగా తీవ్ర స్థాయిలో ఉంటుంది ప్రారంభ స్ఫూర్తిలో. క్వశ్చన్ నెంబర్ 5, తక్కువ ప్రగతి స్థాయిని ఏమని కూడా అంటారు? ఆప్షన్ ఏ ప్రారంభ స్ఫూర్తి, ఆప్షన్ బి చాంచల్య దశ, ఆప్షన్ సి పీఠభూమి దశ, ఆప్షన్ డి ద్వితీయ స్ఫూర్తి. దీనికి సరైన సమాధానము చాంచల్య దశ. చాంచల్య దశను తక్కువ ప్రగతి స్థాయిని సూచిస్తుంది. తక్కువ ప్రగతి స్థాయి దశ అని కూడా చాంచల్య దశని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ప్రగతి లేని స్థితిని ఏమని కూడా అంటారు? ప్రారంభ స్ఫూర్తి, చాంచల్య దశ, పీఠభూమి దశ, ద్వితీయ స్ఫూర్తి. దీనికి సరైన సమాధానము పీఠభూమి దశ. పీఠభూమి దశని ప్రగతి లేని స్థితి అని కూడా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, పీఠభూమి తర్వాత అభ్యాసం ఎలా ఉంటుంది? నెమ్మదిగా, ఆగిపోయినట్లు, పుంజుకుంటుంది, స్థిరంగా. దీనికి సరైన సమాధానము పుంజుకుంటుంది. పీఠభూమి తర్వాత అభ్యాసం అనేది మళ్ళీ పుంజుకుంటుంది. అలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.